మండలంలోని టెక్కలిలో టీడీపీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న దారుణ హత్య జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కోళ్ల అప్పన్న హత్యకు సంబంధించి మీకు అందుతున్న పూర్తి వివరాలు ఏమిటి? థ్యాంక్ యూ భరతేష్. కోళ్ల అప్పన్న మాజీ సర్పంచ్, ప్రెసిడెంట్ ఎంపీటీసీ టీడీపీ నాయకుడైన కోళ్ల అప్పన్న హత్యకు గురయ్యారు. అయితే తన ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తున్న పాత జాతీయ టెక్కలి పాత జాతీయ రహదారి వద్ద కాపుకాసి ఆటోలో వచ్చిన ఒక 6 దొండగులు గుర్తు తెలియని వ్యక్తులు అతని ముఖం మీద గాయం చేసి కడుపులో పొడిచేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇలాంటి హత్య గతంలోని కోళ్ల చంద్రరావు అనే ఆయన కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ అక్కడే జరిగింది. అయితే ఇది పాత కక్షలే కారణమని మనకున్న ప్రాథమిక సమాచారం. అయితే అక్కడ ఉన్న సాక్షులు కూడా మా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనకి ఇచ్చిన బైక్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ కోళ్ల చంద్రరావు గతంలో చనిపోయిన విషయంలో ఆ కేసులో ఈయన ఏకై ముద్దాయిగా ఉన్నాడు ఈ కోళ్ల అప్పన్న. ఇప్పుడు ఇతను కూడా పాత కక్షల కారణంతో మద్దతు చేయడం జరిగింది. అయితే ఈ విషయం జరగడంతో టెక్కలి నియోజకవర్గం అంతా ఉలికిపడింది. అయితే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కల్లో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో అక్కడ విషాద ఛాయలు కమ్ముకున్నాయని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేసి అసలు విషయం ఏంటి అనేది కింద స్థాయి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడున్న సాక్షులు మాత్రం అప్పన్న కుటుంబ సభ్యులు మాత్రం ఇది పోలీసులు నిర్లక్ష్యమే అని అంటున్నారు ప్రధానంగా. అయితే దీనికి గల కారణం గతంలో ఉన్న ఈ చంద్రరావు అనే హత్య చేసే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైజాగ్ లో ఉండి ఇలా మాట కలిసి అప్పన్ని చంపారని వాళ్ళు ప్రధానంగా వాదిస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. పరితోష్. థ్యాంక్ యూ.